హలో ఎవ్రీవన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక ప్రేమ శక్తి. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద పవర్ ఆఫ్ లవ్. అంటే ఆ ప్రేమ బలం భౌతికంగా మన కంటికి కనపడకపోయినా ప్రేమ అనేది గాలి, నీరు వంటి ఒక ముఖ్యమైన మూల పదార్థం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనలోని కోట్ల కణాలన్నీ కూడా అట్రాక్షన్తో కూడుకుని ఉన్నాయి. మనలోని ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, గురువుని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, నెరవేరాలని, మీరు చేస్తున్న విజువలైజేషన్ అన్నీ కూడా మీరు కోరుకున్న విధంగా మీకు జరగాలని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ అనాదిగా ప్రేమ గురించి చాలా సాహిత్యాలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. ఆ ప్రేమకు సంబంధించిన సినిమాలు చాలా రికార్డులు సృష్టించాయి. అంటే ఇక్కడ మనిషి ప్రేమతో సృష్టించబడ్డాడని మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఆ ప్రేమ లేకపోతే బాంధవ్యాలు ఉండవు, రిలేషన్స్ ఉండవు. ఒక ఆకర్షణ ద్వారానే ఆ ప్రేమ అనేది నిలబడుతుంది. ఇక్కడ ప్రతి మతంలోనూ ప్రతి ప్రవక్త, తత్వవేత్త, మేధావి, నాయకుడు కూడా ప్రేమ గురించే చెప్పాడు. కానీ వారి మాటలు మనలో చాలామంది అర్థం చేసుకోలేదు. వాళ్ళంతా వారి కాలంలో జీవించినటువంటి ఆ ప్రజల్ని అప్పటి రోజుల్లో ఉద్దేశించి అందులోని సత్యాన్ని, సందేశాన్ని వాళ్ళు చాలా వివరంగా చెప్పారు. అయితే వాళ్ళు ప్రేమని పంచమన్నారు. గ్రాటిట్యూడ్ ఒకటి, మనస్ఫూర్తిగా మీరు మాట్లాడుకోండి, మీరు ప్రేమిస్తున్నారంటే ఈ ప్రపంచంలోని అద్భుత శక్తిని ఉపయోగిస్తున్నారన్న మాట వాళ్ళు ఎప్పుడో ప్రవక్తలు, వాళ్ళు 1500 సంవత్సరాలు బతికారు. వాళ్ళంతా కూడా ప్రేమనే అందరికీ పంచారు. అందుకే వాళ్ళు ఎక్కువ 100 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు చూడండి, హిమాలయాల్లో ఉన్నటువంటి సిద్ధులు, యోగులు, ఋషులు కూడా 100 సంవత్సరాలు జీవించే ఉన్నారు. వారెవరికి హాని చేయరు, చిరునవ్వు నవ్వుతారు, ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. అట్లా ఇక్కడ ఒక సజీవమైన చలనశీల శక్తి ప్రేమ అంటని చెప్తున్నారు. అది సముద్రపు అలలు వలె కదులుతూ ఉంటుంది, కానీ కనపడదు. ఎలా కనపడదు? మనం వ్యక్తం చేస్తే తప్ప తెలియదు. ఆ స్పర్శ, ఆ ముట్టుకోవటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, హక్ చేసుకోవటం, తెలియచేయటం, ఒక అందమైన పదాలతో అద్భుతంగా మాట్లాడటం, వ్యక్తం చేయటం. అలా గాలి అనేది మనం వేసుకున్న బట్టలు కదిలితేనో, హెయిర్ స్టైల్ కదిలితేనే కనిపిస్తుంది. కానీ గాలి ఉంది, తెలియదు. ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ వ్యక్తం చేయటంలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక సినిమా ప్రేమతో తీసినప్పుడు ఆ లవ్ సినిమా, అందులో ఒక కథ రాసిన విధానం, ఆ డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులకి కళ్ళకు హత్తుకునేలాగా, హృదయాలకి హత్తుకునేలాగా తీస్తే అది హిట్ అవుతుంది. అంటే ఆ వాళ్ళల్లో ఒక వైబ్రేషన్ తీసుకొస్తుంది. ఒక్కొక్కటి గొప్పగా జీవిస్తున్న చాలామందికి తమకి ఆ గొప్ప జీవితం దక్కడానికి తామేం చేశారో చాలామందికి అర్థం కాదు. కానీ వాళ్ళు తప్పకుండా ప్రేమనే వ్యక్తం చేశారు. వారి జీవితాల్లో అంతా మంచి జరగటానికి వాళ్ళు ఈ ప్రేమ శక్తిని ఉపయోగించుకున్నారు. మీరు కూడా అర్హులే అని చెప్తుంది యూనివర్స్. ప్రేమ లేనిదే ప్రపంచం అసలు నడవదు అని చెప్తున్నారు. మనుషులు అనేవాళ్ళు పుట్టరు, మనిషి అనేది అంతరించిపోతారంటున్నారు. ఎందుకని? ప్రేమ లేకపోతే ఒక ఫ్యామిలీగా ఏర్పడరు. ఒకరిద్దరు కలిసి మ్యారేజ్ చేసుకోవటానికి ఆ ప్రేమ బంధం ఉంటేనే వాళ్ళు ఒకటవుతారు. అందువల్ల సమాజంలో మనుషులు పెరుగుతారు, ప్రపంచం అంతా మనుషులతో నిండిపోయి ఉంటుంది. ఆ ప్రేమ అనే దాన్ని తీసేస్తే త్వరగా చనిపోతారు. ఆ జీవన శైలిలో ఇష్టం అనేది ఉండదని చెప్తున్నారు. గొప్ప ప్రవక్తలు చెప్తున్నారు. అంటే మీరు అర్హులే దానికి. మీరు ప్రతి ఒక్కరూ ఆ నిజమైన ప్రేమకి అర్హత కలిగి ఉన్నారని యూనివర్స్ చెప్తుంది. మీరు కూడా మంచి విషయాలతో పొంగిపోయే జీవితానికి అర్హులే అని చెప్తుంది. అంటే ఆస్వాదించటం కూడా రావాలి. ఒక వ్యక్తి మాట్లాడటం కూడా అద్భుతంగా మాట్లాడటం నేర్చుకుంటే యవ్వనంగా ఉంటాడంటున్నారు. మాటలు అంత మధురంగా ఉండాలి, ఎదుటి వ్యక్తి ఇంప్రెస్ అయిపోవాలి. ఒక్కొక్క పదం ఉపయోగిస్తుంటే ఇంకా మాట్లాడమని మీ దగ్గరే కూర్చుని వాళ్ళు మళ్ళీ వినేలాగా
అంత అద్భుతంగా మీరు మాట్లాడటం నేర్చుకుంటే మీలో ఉన్న ఆ నెగిటివ్, ఆ అనారోగ్యంతో కూడుకున్న ఎక్కడన్నా మిగిలి ఉన్న ఆ అనారోగ్యం కూడా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆనందంతో పరవశించిపోయే శరీరంలో నెగిటివ్ వాటికి స్థానం ఉండదు, పారిపోతాయి అవి. ఏ వ్యక్తి అయితే డిప్రెషన్లో ఉందో అమ్మాయి ఏడుస్తూ బాధలతో ఇరిటేషన్తో ఉంటే, ఇది మా స్థావరం, మాకు ఒక మనిషి దొరికారు అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. వాటికి కావాల్సింది ఇబ్బంది పడుతున్న మనుషులు, డిప్రెషన్లో ఉన్న మనుషులు, ఏడుస్తున్న వాళ్ళు ఆ నెగిటివ్ శక్తులకు కావాలి. వాటి స్థావర కింద మేము వస్తున్నామని చెప్పేసి ఇంకా నెగిటివ్లోకి నెట్టేయటానికి ఇవి వెళ్తాయి. ఏ వ్యక్తి అయితే అద్భుతంగా మాట్లాడతారో, అందంగా మాట్లాడతారో, అద్భుతంగా రెడీ అవుతారో, అద్భుతాన్ని ప్రదర్శిస్తారో, నెగిటివ్ అనేది రానే రాదు. చిరునవ్వు, ఆ చిరునవ్వు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులు స్మైల్ ఇస్తూ ఉంటారు చూడండి. స్మైల్ ఒక్కటే, వాళ్ళ పెదాలపై చిరునవ్వు మాత్రమే ఉంటుంది. అలా అంత గొప్ప ధనవంతులుగా ఎదగటానికి కారణం ప్రేమ. ఇన్సైడ్ ఎప్పుడు కూడా అంతులేని ఉత్సాహం, పరవశించిపోయే తత్వంతో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో చాలామంది ప్రేమకు ఇచ్చుకునే నిర్వచనానికి లేదా గొప్ప ఆలోచనలు చేయటానికి కూడా ఆ నెగిటివ్ బ్లాక్స్ అడ్డుకొని వారిని ఎదగనీయకుండా చేస్తున్నాయి. మనం ఏం చేయాలి? మన కుటుంబాలను, స్నేహితులను, ఇష్టమైన వస్తువులను, మీకు ఇష్టమైన బట్టలు, బైకు, స్కూటీ, కారు, ఇల్లు, లైఫ్ పార్ట్నరు, ఇంకా ఏమి ఇష్టమో, ఇష్టమైన ఆహారం, ప్రకృతి, పువ్వులు, సుగంధ పరిమళాలు, సువాసనలు ఎంజాయ్ చేయటం కూడా రావాలి. మధురంగా ఉండాలి. మధుర స్మృతులు, సంగీతం, ఇట్లా మీకు ఇష్టమైన ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు నెమర వేసుకుంటూ ఆ వస్తువులను ప్రేమించటాన్ని నేర్చుకోవాలి. ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. ఈ కృతజ్ఞత నెగిటివ్స్ని తీసివేస్తుంది అన్నమాట. చెప్పాలంటే ఇష్టంగా చెప్పాలి, ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలి. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పారు, విశ్వం ఏమన్నా అనుకుంటుందేమో, అలా మొక్కుబడిగా చెప్పకూడదు. మీరు పూర్తిగా మారిపోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే హానెస్ట్గా హృదయం అంతా మారిపోవాలి. ఆ హృదయంలో ప్రేమను మాత్రమే నింపుకోవాలి. ఎవరిని ద్వేషించకూడదు. ఏ ప్రకృతిని కానీ, దేన్ని కానీ, పంచభూతాలను కానీ, వస్తువులను కానీ, మనుషులను కానీ, జంతువులను కానీ, పశుపక్షాదులు కాదని దేన్ని కూడా ద్వేషించకూడదు. ప్రేమించాలి. ప్రేమించి చూసినప్పుడు, మీరు ప్రేమతో నింపబడిపోయినప్పుడు ఈ శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ శరీరంలో ప్రతి భాగానికి పులకించిపోయినప్పుడు రక్త ప్రసరణ ప్రతి భాగానికి వెళుతుంది. కంటి కింద నలుపు మాయమైపోతుంది. గ్లో వస్తారు. ఆ ప్రేమ అంత అద్భుతంగా మనిషిని యవ్వనంగా తీర్చిదిద్దుతుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏ క్రీములు వాడాల్సిన పని ఉండదు. గ్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఈ పరవశించిపోవటం అంటే లోపల ఆత్మానందం చెందటం, ప్రతి దాన్ని ప్రేమగా చూడటం, కృతజ్ఞతలు చెప్పటం, ఇష్టంగా మాట్లాడటం, ప్రేమనే నింపుకొని మాటలు మధురంగా మాట్లాడటం, ఇవన్నీ చేసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. అన్ని నెగిటివ్స్ మీ నుంచి పారిపోతాయి. ఇష్టమైన సంగీతం, ఆ సంగీతం అంటే మనసుకు హాయి కల్పించేది అన్నమాట. అలా మీరు ఎంపిక చేసుకోవాలని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. మీలో నుంచి ఆ వైబ్రేషన్స్ రాకుండా స్తబ్దతగా ఉండిపోయి బాధపడిపోతూ ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏ శక్తి మీ దగ్గరికి రాదు. మిమ్మల్ని ఎవరు కాపాడరు. మీరే క్రియేట్ చేసుకోవాలి. మీరే సృష్టికర్తలు. మీ జీవితాన్ని మీరే రాసుకోవాలి క్రియేషన్ బుక్లో. వేరెవరూ రారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరి సమస్యలు వాడికి నెత్తి మీద చాలా ఉన్నాయి. అవి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరే క్రియేట్ చేసుకున్నప్పుడు, మీకు మీరే ఎదిగినప్పుడు, మీరే ఇతరులకి రోల్ మోడల్గా ఉండాలి. మిమ్మల్ని ఇతరులు ఫాలో అవ్వాలి. ఎలా ఉండాలి, జీవించాలని మీ పట్ల వాళ్ళు మిమ్మల్ని అనుసరించేలాగా మీరు మారిపోవాలి. అలా మీరు అర్థం కాకపోతే ఒకవేళ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి. ఇది మనిషి జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతుంది. నెగిటివ్స్ని తీసివేస్తుంది. చిన్నప్పటి నుంచి
ఆ అడ్డుగోడలుగా పెరిగిపోయిన ఆ నెగిటివ్ బ్లాక్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి అన్నమాట. మనం వినగూడనయ్యి, చూడగూడనయ్యి ఆ సబ్కాన్షియస్ మనసులో స్టోరీ అయిపోయి అడ్డుగోడలుగా ఉండి వాటినే నమ్ముతా అనమాట. అది నమ్మి డబ్బు రాకుండా, ఆరోగ్యం రాకుండా, ఆ కోరుకున్న జాబ్ కానీ, ఆ కంపెనీ పెట్టడం కానీ, కంపెనీ లాభాలు కానీ అవన్నీ ఆపేస్తూ ఉంటుంది. అది ఆ నెగిటివ్స్ వాటిని క్లియర్ చేసుకోవాలి. గురువు అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ప్రేమ ఒక బలహీనమైన, సున్నితమైన భావన కానే కాదు. అది బలహీనతన కాదే కాదు, బలం అన్నమాట ప్రేమ అనేది. అంటే ఒక వ్యక్తి హుషారుగా ఆ డ్రీమ్స్లో వెళ్ళిపోయి అంత అద్భుతంగా రేపు నేను ఆ కారు కొంటాను, ఆ అందమైన ఇంట్లో ఉంటాను, ఈ అందమైన ఖరీదైన బట్టలు వేసుకుంటాను, ఆ గోల్డ్ వేసుకుంటాను, అమృతమైన రుచికరమైన ఆహారం తింటానని కలలు కంటం తప్పే కాదు. మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మీరే ఆ అర్హతకి లేదని మీ దూరంగా వెళ్ళిపోతున్నారు, మీకు అర్థం కావట్లేదు అంటుంది యూనివర్స్. ఈ దివ్యమైన, ఇంత అందమైన, సుందరమైన ప్రపంచంలో మీరు జన్మించారంటే అన్ని అనుభవించే హక్కు మీకు ఉంది అని చెప్తుంది. అందుకే మీకు ఇక్కడ జన్మనివ్వటం జరిగిందని ఆ అనంతమైన విశ్వశక్తి చెప్తుంది. ఇంత అందమైన ప్రకృతి మీకోసమే ఉంది, ఆ ఫ్రూట్స్ మీకోసమే ఉన్నాయి, ఆ పువ్వులు మీకోసమే, ఆ గాలి మీకోసమే, ఆ సుందరమైన ఇంద్రధనుస్సుతో సహా ఈ ప్రపంచంలో ప్రతిదీ మీరు అనుభవించటానికే ఇక్కడ జన్మించారు అని చెప్తుంది. మీరు ఎంపిక చేసుకోవట్లేదు, నాకు అర్హత లేదు ఆ ధనవంతుడికేనమాట అని మీరే గిరిగీసుకుని, హద్దులు గీసుకుని అందులో ఉండిపోతున్నారని చెప్తుంది. మనం జీవితాన్ని నడిపించే సానుకూల శక్తి, ఆ ప్రేమను కలిగి ఉన్నాం, దాన్ని యాక్టివేట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ బిల్డింగ్లో, మీ ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళారు, చీకటి పడింది, లైట్ మీరేస్తారా, వేరెవరేస్తారు? ఆటోమేటిక్గా మనం వేస్తేనే వెలుతురు వస్తుంది. మన గురించి మనం రాసుకోవాలి. మనం క్రియేటర్సం, సృష్టికర్తలం. మనలో అంతులేని మేధస్సు ఉంది, అది చాలా శక్తివంతమైంది. దాన్ని ఉపయోగించి యాక్టివేట్ చేసి మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. అద్భుతంగా సాధించాలనే తపన, జిజ్ఞాస, ఆ సీరియస్నెస్ పెరిగిపోవాలి. మనం సీరియస్నెస్ ఎప్పుడు ప్రదర్శిస్తాం? ఎవరి మీద కోపంతో, ఎవరు ఏదన్నా అన్నారని అప్పుడు చాలా విపరీతంగా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. జీవితాన్ని బాగు చేసుకునే దాని దగ్గర రియాక్ట్ కాము. కోపానికి, శత్రుత్వానికి, గొడవలకి ఎక్కడ లేని కోపాన్ని చూపిస్తున్నప్పుడు దాన్ని ఇటు మళ్ళించండి. మీ జీవితం అభివృద్ధి చెంది చూపించండి. మీరేంటి అనేది ఎదిగి చూపించాలి. అప్పుడు మీరు సరైన వేలో వెళుతున్నట్టు అని చెప్తుంది యూనివర్స్. అంటే మనకు లభించే అన్ని మంచి విషయాలకి కేవలం ప్రేమ మాత్రమే కారణం అని చెప్తుంది. మన జీవితానికి ఒక 100 చోదక శక్తులు లేవు, ఉన్నదల్లా అది ప్రేమ శక్తి మాత్రమే అంటున్నారు. దాన్ని ఉపయోగించుకోవాలి. కోపంతో శరీరం అంతా ఊగిపోతుంటే డిసీజెస్ వస్తాయి. ప్రేమతో నింపేసుకుని అందమైన కలలకంటూ ఒక ఇష్టమైన వ్యక్తితో మీరు మాట్లాడండి. పరస్పరం అవగాహన ఉంటేనే మాట్లాడతారు, అదర్వైజ్ ఎవరితోనూ మాట్లాడు. ఒక ప్రకృతిని మీ ఇంటి దగ్గర అందంగా పెంచండి. ఆ పువ్వుల్లో ఆ సుగంధ పరిమళాల వాసనలు చూడండి, ఆ సీతాకోక చిలుకలు తిరుగుతుంటే చూడండి, ఆస్వాదించండి, ఎంత బాగుంటుందో. ఆ కోపాన్ని తీసిపడేయండి, కోకటి వేలితో తీసిపడేయాలి, ఎప్పటికీ రాకుండా. ప్రేమను నింపినప్పుడు ఎక్కువ కాలం జీవిస్తారు. 100 సంవత్సరాలు ఆ ప్రవక్తలు జీవించడానికి వారు అమలు చేసింది ప్రేమను మాత్రమే, చిరునవ్వును మాత్రమే అమలు చేసి 100 సంవత్సరాలు జీవించారు. ఇప్పటికీ ఋషులు, ఆ గొప్ప గొప్ప జ్ఞానులు, ఆ యోగులు అలా జీవిస్తూనే ఉన్నారు. ఆ శరీరంలోకి ఆ వేస్ట్ కోపాన్ని రానివ్వరు వాళ్ళు, అందుకే ఆయుష్ పెరుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మనం ఎక్కువ కాలం జీవించాలంటే ప్రేమను మాత్రమే నింపుకోమని యూనివర్స్ చెప్తుంది. ప్రకృతిలోని గొప్ప శక్తులైనటువంటి భూమి ఆకర్షణ శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, ఇవన్నీ కూడా మనకు కనపడవు, కానీ వాటి శక్తి అనేది రన్ అవుతుందని మనం ఒక స్విచ్ వేసినప్పుడు, ఒక లైట్ వేసినప్పుడు ఆ లైట్ వెలుగుతుంది. ఆ భూమి ఆకర్షణ శక్తి భూమి కదులుతుందని మనకు కనపడదు, కానీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్ పరంగా నిరూపితమైంది. అట్లాగే ప్రేమ శక్తి కూడా మనకు కనపడదు, మన కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం ప్రపంచమంతా పరుచుకొని ఉందంటానికి అనేక రుజువులు కనిపిస్తున్నాయి. ప్రేమ అనేదే, ఆ ప్రేమ లేకపోతే జీవితం లేదు. మీరు చిరునవ్వుతో ఒక వ్యక్తికి ప్రపోజ్ చేస్తే, మీ ప్రపోజ్ చేసే విధానం, మీ మాటలు, మీ క్యారెక్టర్, మీ జీవితం, మీ శరీర సౌందర్యం, ఇలా ప్రతిదీ వాడికి నచ్చితే ఆ మాటలకి ఇంప్రెస్ అవుతారు, మీ యొక్క బిహేవియర్కి, మీ గుణగణాలకి ఇంప్రెస్ అవుతారు. అంటే
మీరు ఇంప్రెస్ చేశారు. మీ శరీరంలోని కోట్ల కణాలన్నీ ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. ఈ ఎనర్జీతో కూడుకున్న అట్రాక్షన్ అంతా ఆ వ్యక్తి మీదకి వెళ్ళింది, లేదా ఒక వస్తువు మీదకి వెళ్ళింది. దాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఆ పరస్పరం వారి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వారు అద్భుతంగా మాట్లాడుకుంటారు. అలా కనపడని ప్రేమను వ్యక్తం చేస్తేనే తెలుస్తుంది. విద్యుత్ కూడా మనం ఒక స్విచ్ చేస్తేనే, ఒక పవర్ ఆన్ చేస్తేనే, ఒక ల్యాప్టాప్ ఆన్ చేస్తేనే, ఒక ఫోన్కి ఛార్జింగ్ పెడితేనే తెలుస్తుంది, అదర్వైజ్ మనకు కనపడదు. ఈ ప్రేమ కూడా వ్యక్తం చేస్తేనే, ఇష్టంగా మాట్లాడితేనే. మధురంగా మాట్లాడుతూ అప్పటి రోజుల్లో అందమైన కవిత్వాలు రాసేవారు. చాలా చిరునవ్వుని పంచుకునేవాడు, అంటే సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకునేవాడు, అద్భుతంగా జీవించేవాడు. ఒక క్షణం ఆగి ఈ విషయం ఆలోచించండి. ప్రేమ రహితమైనటువంటి ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే గొప్ప గొప్ప వారు రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన 1812లో తన కవిత్వాల్లో రాశారు. ఏమని రాశారు? ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిది అని రాశారు. దాని మీనింగ్ చూడండి, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా రాశారు. అది లేకపోతే మనిషి జీవించటం, అసలు జీవించాలనే ఆశ పుట్టదని చెప్తున్నాడు ఆయన. అలా మొదటి విషయం ఏంటంటే ప్రేమ లేనిదే పుట్టుకే లేదు. ఇది ఆల్రెడీ మనం చెప్పాం చాలాసార్లు. అంటే ఒక ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు వారు పిల్లలతో సహా అందరూ ఏర్పడతారు. ఆ ప్రేమే వారి మధ్య లేకపోతే జీవితం అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుంది అంటున్నారు. అంటే చిగురించదు, వారు ఒక ఫ్యామిలీగా ఏర్పడరు, మిగతా వాళ్ళు జన్మించరు. అంటే కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరు పుట్టి ఉండేవారు కానే కాదు అని రాబర్ట్ బ్రౌనింగ్ ఆయన చెప్తున్నారు. గొప్ప కవి, రచయిత అన్నమాట ఆయన. ఎంతో పరిశోధనలు చేశారు. అలాగే అంతదాకా ఎందుకు, ప్రేమ లేకపోతే ఈ ప్రపంచంలో ఒక్క మానవ ప్రాణి కూడా ఉండదని చెప్తున్నారు ఆయన. అంటే ప్రేమ శక్తి అదృశ్యమైతే మానవాళి కూడా చివరికి మొత్తం అదృశ్యమైపోవటం ఖాయం. ఈ భూమి మీద మనుషులే ఉండరని రాబర్ట్ బ్రౌనింగ్ ఆయన చెప్తున్నారు. అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆఖరికి మనిషి సృష్టి, అంటే మనిషి కూడా ఆ హృదయజనితమైనటువంటి ప్రేమతోనే ప్రతిదీ పొందుతున్నాడంట, ఆకర్షిస్తున్నాడు, తను దాని మీద మోజుపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఒక అందమైన చక్కటి పువ్వుల్ని కానీ, బట్టలను కానీ, గోల్డ్ కానీ, కారు కానీ, ఫోన్ కానీ ప్రతిదీ ఆకర్షిస్తేనే, ఇష్టపడితేనే పొందుతున్నాడట. అలాగే ఒక లైఫ్ పార్ట్నర్ని కూడా ఇష్టం ఉంటేనే ఆకర్షణ జరిగి వారి మధ్య ఈ పరస్పర ఆకర్షణ జరిగి వారు ఒకటవుతారు, దగ్గరవుతారు. వారి కోసం ఒకరు తప్పించిపోతూ ఉంటారు. ఆ ప్రేమ ఏర్పడితేనే ఆ వ్యక్తిని వదలకుండా అన్ని సమయాల్లో స్మరిస్తూ ఉంటారని చెప్తున్నాడు ఆయన. అందమైన కలలకు అంటూ ఉంటారు. ఏ పని చేసినా ఆ వ్యక్తి మాటలే వినిపిస్తుంటాయి. ఆ వ్యక్తి మొత్తం 70mm స్క్రీన్లో తను చూస్తుంటాడని చెప్తున్నారు. అదర్వైజ్ వారికి జీవించాలని ఇష్టం పెరగదంట. అద్భుతంగా రెడీ అవ్వాలి, తన కోసం ఒక చక్కగా, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వీకెండ్ వచ్చిందంటే ఒక పూల బొకేస్తో రెడీ అయ్యి పెద్ద పెద్ద క్యాండిల్స్ మధ్య బఫెట్ భోజనం, ఆ ఫుడ్ అంతా ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయాన్ని వారు మాట్లాడుకోవటానికి, గడపటానికి కారణం ఆ ప్రేమ శక్తి. ఆ వీకెండ్ అయిన తర్వాత ఆ విధంగా వారు ప్రత్యేకమైన సమయం కేటాయించుకొని ప్రత్యేకంగా చాలా ఇష్టంగా మాట్లాడుకోవటం ద్వారా వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని చెప్పేసి రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన తన అధ్యాయంలో ప్రత్యేకంగా రాశారు. అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ప్రేమ వలనే జీవిస్తున్నాడంట. ఇది అర్థం చేసుకోవాలి మనం. నచ్చితే లైక్ చేయండి. మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలి. మీ జీవితాల్లో ప్రేమను నింపుకొని ప్రతిదీ మీరు అట్రాక్ట్ చేసుకుని, ప్రతి విజువలైజేషన్లో మీరు ప్రేమను నింపుకుని పులకించిపోయి అన్ని పొందాలని నేను ఒక గురువుగా మీకోసం ప్రత్యేకంగా కోరుకుంటూ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.